కనెక్షన్ అయితే కంపల్సరిగా ఉంది. ఆ కనెక్షన్ ఎప్పటికీ డిస్కనెక్ట్. ఇక దేవుడితో డిస్కనెక్ట్ కూర్చోరైతే అంటే ఇప్పుడు నేతల నుంచి మీ పాపాలను నీటిలో సమాధి చేస్తున్నాయి. చనిపోయిన వారు తిరిగి ఎలా లెగుస్తారు, అలాగే పైకి మళ్ళీ లేపడం అంటే క్రీస్తు ముందు మనం తిరిగి లెగుస్తాం. పాపముల విషయంలో మృతుడు అవుతున్నాం. తర్వాత క్రీస్తు దివ్య రక్తములో ద్వారా బలాన్ని సజీవుడు అవుతున్న దానికి సూచన. ఓకేనా? వెనకడే ప్రసక్తే ఏమీ లేదు. బాబు ఏంటన్నా నీ పరిస్థితి మనోడే చెప్పాడు అదే అంటే ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు బాప్తిసం పొందడానికి పెద్ద సమస్య కూడా తప్ప అందరికి అవసరం ఉండదు. నీకేం సమస్య ఉంది? పాపాల సమస్య ఉందా? ఎక్కడి సంపాదించి పాపం ఆదాము దగ్గర నుంచి బియ్యం వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని క్రియాపాపం రెండింటిని కూడా కడిగి వేసేది వేస్తున్నాం. ఇప్పుడు బాప్తిసం పొందుతున్నా వచ్చే క్రిస్మస్కి తీసుకుని కానీ వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. చేసే రక్తంలో ఇప్పుడే శుద్ధి చేయబడాలనుకుంటున్నావా? రైట్, వెరీ గుడ్. మీరు ఇచ్చిన సాక్ష్యం బట్టి చిన్న ప్రార్థన చేసి కార్యక్రమానికి మనం ఉపక్రమిద్దాం. ఎవరైనా ప్రార్థించండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకమందున్న నా ప్రియ పరలోక తండ్రి, మరి నీ వాక్యంను బట్టి తండ్రి ఈ బిడ్డలిద్దరూ కూడా రక్షణ పొందడానికి సిద్ధపడి ఉన్నారు. ఈ వాక్యం ద్వారా ఎంతో మధురమైన నామము కాబట్టి నీ అందు రక్తము ద్వారాగా ఈ పాపలను రక్షించుట కొరకే దిగి వచ్చినావు కాబట్టి, ఈ పాప క్షమాపణకి నీ ద్వారాగా జరిగింది కాబట్టి, నీ పాపము ద్వారాగా ఈ పాపులను నీ జరిగి తీర్చుట కొరకే ఈ బిడ్డలు రక్షణ పొందుతున్నారు. ప్రభువా, ఈ రక్షణ అనుగ్రహించి ఈ బిడ్డలకు నీ రక్షణార్థమైన మారు మనసు దయచేయమని, నీ కృపా కనికరం ఈ బిడ్డలపై ఉంచమని, ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించుకునే భాగ్యం మీ బిడ్డలకి దయచేయమని, నీ సేవలకు నీ ద్వారాగా రక్షణ భాగ్యం మీ దయచేయమని, అదృశ్యాన్ని అందరికీ దయచేయమని నామమే పెట్టినాడు. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ మా కన్న తండ్రి, పరిశుద్ధ రక్తమే మానవ పాప విమోచనకు ముఖ్య కారణము. వేస్తే మాకు గత్యంతరమని దిగవచ్చిన ఇద్దరు యవనస్తులు ఇదిగో తండ్రి తమ పాపాలను శుద్ధి చేసుకోవడానికి వచ్చి ఉన్నారు. మీరు చిందించిన రక్తం ద్వారా ఇరువురి పాపములు క్షమించి వేసి కడిగివేసి నీ పిల్లలుగా తండ్రి మహిమ ప్రపంచానికి వారసు వీరిని సిద్ధపరుచుతున్నందుకు మీరిచ్చిన అధికారము నియమించిన ఆజ్ఞ ఈ కార్యము ఆశీర్వాద పూర్తిగా మెరుగుకోవాలి. ఏ చేయి పైకి నేను మోసే బాధ్యత అని చెప్పి బాబు నీకు ఇచ్చినటువంటి మహేష్ నీ సాక్ష్యమును బట్టి, ప్రభు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం ఆయన ఏకనామమైన యేసు క్రీస్తు నామములో చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అది దేవుడు, అది దేవుడు ఆదుకొనేను ఆదరించాడు. అది దేవుడు, అది దేవుడు ఆదరించేను ఆదుకొనేను. ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, ప్రభు ఇచ్చినటువంటి సమయమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఏకనామమైన యేసు క్రీస్తు అనంత శక్తియుత నామములు నీకు
పవిత్ర జీవం ఇచ్చడన్న ద్వితీయుడు పాపాలు దరిద్రుడు